నా పేరు చింతల రమేష్, సీనియర్ జర్నలిస్ట్, చిట్యాల. పుల్ల రవితేజ దాదాపు 20-25 సంవత్సరాల నుంచి వెళ్ళి స్థానికంగా ఆర్బీ న్యూస్లో రిపోర్టర్గా కొనసాగుతున్నారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు వార్తలు చేయలేదు, ప్రసారం చేయలేదు. ఈ మధ్యకాలంలో బాధితులు లోకల్ టీవీ కాబట్టి ఎక్కువ మంది ఈ రవి దగ్గరనే ఆశ్రయం తీసుకోవడం, ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకురావడానికి అత్యధికంగా ప్రాధాన్యతని ఇవ్వడంతో ప్రతి వార్తను సేకరించడం కోసం తిరుగుతున్న రవి తేజ మీద ఇక్కడ ఎమ్మెల్యేకు దగ్గరున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని తప్పుడు వార్తలు మా మీద సృష్టించి ఎవరినో వాళ్ళకు వెనకాల ఉండి ప్రోత్సహించి ఎస్పీ దగ్గరికి ఆడికి ఈయనే పంపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళే నిర్ణయం తీసుకొని దారుణమైన పద్ధతికి ఒడిగట్టి ఒక రౌడీయిజాన్ని ఈ చిట్యాల మండల కేంద్రంలో ఫస్ట్ టైం జర్నలిజం చరిత్రలోనే ఫస్ట్ టైంగా కొత్తదిగా ప్రారంభించడం చాలా దారుణమైన విషయము. ఇది ఏ రకంగా చూసినా కూడా క్షమించరాకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రవితేజ చాలా సంవత్సరాలతోటి సతమతమవుతున్న పరిస్థితిని కూడా, ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా కూడా వార్తా సేకరణ కోసం పేదవాళ్ళకి ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం కోసము ఎలాంటి పరిస్థితిని తట్టుకుని వస్తున్నాడు. కానీ ఇంకొక పద్ధతి ఉంటుంది. జర్నలిస్టులకు, ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మధ్యవర్తులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు. నువ్వు చెప్పింది ఫ్లాష్ అయినప్పుడు నువ్వు చెప్పేది రెండింటిని ఫ్లాష్ చేసే పద్ధతి ఉంటుంది. నీకు ఇబ్బంది నువ్వు తప్పు చేస్తావు, నీకు ఇబ్బంది అనిపించినప్పుడు మళ్ళీ అదే రిపోర్టర్ని కలిసి మరి నువ్వు వార్త పంపించింది కరెక్ట్ అనిపించట్లేదు అన్నప్పుడు నీ వాయిస్ ఇచ్చుకుంటే తెల్లవారి అది కూడా వచ్చే ఫ్లాష్ అయితే అయిపోతుంది. అది మీరు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఎత్తి చూపడం, ప్రజల మధ్యలోకి తీసుకురావడమే విలేకరుకు ఉన్నటువంటి లక్షణము, అది పద్ధతి, అక్కడ ఉన్నటువంటి హక్కు కూడా. దాన్ని కాలరాసే విధంగా నువ్వు ఏం చెప్పకుండా నా మీద ఎట్లా రాస్తావు, ఎట్లా పోస్తావు, నువ్వు ప్రచారం ఎట్లా చేస్తావు, పబ్లిక్లో ఎట్లా వదులుతావు అని చెప్పేసి కక్ష పెంచుకొని దారుణంగా మళ్ళీ ఇంటికి వచ్చి 10 గంటలకు వచ్చి ఇక్కడ సంఘాలు ఉన్నాయి, అధ్యక్షులు ఉన్నారు, ప్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నాం, వాళ్ళందరినీ కూర్చోబెట్టి లేకపోతే నా మీద తప్పుడు వార్తలు రాస్తున్నాడు అని ఇంకొకసారి మీరు హెచ్చరించండి అంటే మేము కూడా కూర్చోబెట్టి వద్దు ఇట్లాంటివి వద్దు అని చెప్పేస్తాం. లేదా వాళ్ళ సంస్థ ఉన్నది, సంస్థ దృష్టికి తీసుకుపోయి ఇట్లాంటి తప్పుడు వార్తలు పంపిస్తే మీరు వేయగద్దని మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అధికారం ఉంది, అవకాశం ఉంది, మీ మీద పెద్దలు ఉన్నారు. ఇవన్నీ వినియోగించుకోకుండా కక్షపూరితంగా ఎవరో చెప్పిందని, ఎవరో లేని పోని విషయాలు చెప్పగానే రెచ్చిపోయి వచ్చేసి రౌడీజం మొదలుపెట్టి ఇక్కడ కొత్త పద్ధతులకి ఆజ్యం పోయడము అది మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, రిపోర్టర్లకు మంచిది కాదు. ఇంకొక రేపు పొద్దుగాల ఏదైనా జరిగితే ఏంటిది అనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే నిజంగా దాడి జరిగిందో ఆ దాడికి ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడరో వాళ్ళను అరెస్ట్ చేయాలి, వాళ్ళకు కావాల్సినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. చేసినాము అయిపోయింది అనేది కాకుండా ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే రవితేజ ఉన్నాడో ఎంతైతే బాధపడుతున్నాడో, అతనికి ఎన్నైతే దెబ్బలు తాకినాయో దానికి న్యాయం చేసే విధంగా మరి ఇది చర్యలు చేపట్టకపోతే జర్నలిజం ఉన్నటువంటి లోకం ఒట్టిగా ఎవరిని వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఎంబడి పడతారు, తగిన బుద్ధి అందరికీ చెప్తారు. థ్యాంక్ యూ. నమస్తే. మొన్న గత 4 రోజుల క్రితం చిట్యాల పరిధిలో ఆర్బీ న్యూస్ రిపోర్టర్ మీద జరిగిన దాడి విషయంలో ఇమ్మీడియట్గా పోలీస్ తరఫున యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రి కాల్ చేయగానే ఇమీడియట్గా మా ఎస్ఐ గారు కూడా అటెండ్ చేయడం జరిగింది. తర్వాత ఆ రవితేజ ఇచ్చిన దరఖాస్తు మీద పూర్తిగా అది ఏదైతే దరఖాస్తు ఇచ్చాడో దాని ప్రకారంగా SC/ST మరియు అటెంప్ట్ మర్డర్ హత్యానేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో ఎవరైతే నిందితులు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా వారి యొక్క పాత్ర పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్న ఎవరైతే వాళ్ళు పార్టిసిపేట్ చేశారో ఒక 4 నిందితుల్ని DSP భూపాలపల్లి గారు కూడా SC/ST కేసు కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దీనిలో మా జిల్లా ఎస్పీ గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఏ నిందితులు ఉన్నా కూడా ఎవరున్నా కూడా దాన్ని మేము ఉపేక్షించలేదు. అటువంటి చర్యలను కూడా మేము చేయదనేది నెక్స్ట్ ఇంకోసారి జరగకుండా చూసుకోవడానికి పోలీస్ శాఖ తరఫున పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో కొంతమంది తీసేస్తున్నారని రాజకీయ ప్రలోభాలు లేకుండా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఈరోజు దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది దాడిలో పాల్గొన్నారు సార్? ఎవరెవరు, వారి పేర్లు ఏంటి? ఆ రోజు యాక్చువల్లీ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కూడా ఒక వెంచర్ ఓపెనింగ్ కార్యక్రమంలో అక్కడ చిన్న పార్టీ జరిగింది. ఆ పార్టీ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి
7-8 మంది వాళ్ళు వచ్చి ఆడ గొడవ చేసినట్టు తెలుస్తా ఉంది. మిగతా నిందితుల యొక్క పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో పూర్తి నిజాలు అనేది వెల్లడవుతాయి. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు ఇప్పటికి? ఇప్పటికీ ఒక మా బొజ్జం వేణు, తర్వాత నటరాజ్ అని చెప్పి ఎవరైతే ఆ పిటిషన్లు ఇచ్చారో 2 వ్యక్తులు, తర్వాత అతనికి సపోర్ట్ చేసిన మరో 2 వ్యక్తులు సాయి కృష్ణ, మరి 2 వ్యక్తులు కూడా నిన్న 4 అరెస్ట్ చేయడం జరిగింది. A1 ఎవరండి? A1 గా ఎవరు పెట్టారు? A1 ఏదైతే దరఖాస్తుదారుడు ఇచ్చిండో ముగిరాల మధువంశం A1 గా పెట్టడం జరిగింది. అతని యొక్క పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ A1 ని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అన్నది అలిగేషన్. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి గండ్రా సత్యనారాయణరావుకి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన ఇంట్లో మనిషిగా ఉంటాడు. ఆయన రైట్ హ్యాండ్. గతంలో కూడా ఈయన ఇట్లాంటి పనులే చేస్తున్నాడు. ఆయన కాపాడే ప్రయత్నం జరుగుతున్నది. అందుకే ఆయనని పట్టుకుంటలేరు. ఆయన ఇక్కడే భూపాలపల్లిలో ఉన్నారని అంటున్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. అటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తోటి ఎవరిని తీసేయడం కానీ జరగదు. దానిపైన అతని యొక్క పాత్ర పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు, అతను నిజంగా ఇన్వాల్వ్ అయితే కంపల్సరీగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు A1 గా పెట్టారు కాబట్టి ఇన్వాల్వ్ అయినట్టే కనబడుతున్నది. ఆల్రెడీ మీకు దొరికిన వాళ్ళు కూడా చెప్పుంటారు కదా ఇతను ఉన్నాడు అని, మా వంశీకృష్ణ ఉన్నాడని. అది డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అది సారు ఎంక్వైరీ చెప్పగలుగుతారు. ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తున్నారా వంశీకృష్ణని లేదా? అది దర్యాప్తు అధికారి చెప్తాడు. కంపల్సరీ వంశీకృష్ణ అనే పాత్ర ఉంటే అతను తప్పకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మిగతా వాళ్ళందరినీ ఇందులో పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, ముగ్గురిని అరెస్ట్ చేశారు కదా. నలుగురిని అరెస్ట్ చేశారు. A1 గా ఉన్న అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సిందే కదా, మీ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారంటే. తప్పకుండా ప్రిలిమినరీగా ఇప్పుడు ఉన్న ఏదైతే మన దర్యాప్తులో విషయాలు చేసినో దాని ప్రకారంగా 4 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా కొంతమంది పాత్ర కూడా ఉన్నట్టు వారిని రిమాండ్ రిపోర్ట్ కూడా పేర్కొనడం జరిగింది. వారిని తర్వాత మిగతా వారు ఇంకా ఎవరున్నారో వారు సహకరించిన వారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఎమ్మెల్యే ప్రెజర్ ఏమైనా ఉందా మీకు? లేదా, ఎమ్మెల్యే ప్రెజర్ అటువంటిది ఏం లేదు. ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపని చెప్పినారు. సో గతంలో ఈ వంశీకృష్ణ అనే అతను ఇట్లాంటి వాటికి చాలా పాల్పడ్డాడు. గతంలో కూడా ఒక దాడి చేసిండు. ఈయన అధికారాన్ని చూసుకొని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటున్నాడు. ప్రస్తుత సంఘటన గురించి మాత్రం అతని పాత్ర ఏందో దర్యాప్తు చేస్తున్నాం. గతంలో అట్లా చిరు అనే ఇప్పుడు ఏదైతే రిపోర్టర్ అనే ఆయన నకిలీ మావోయిస్టు లేఖ రాసి అతను కూడా గతంలో వేసిన వాళ్ళు కూడా అలిగేషన్ చేస్తారు. అవన్నీ కూడా మేము దర్యాప్తులో పరిగణలో తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 అవుతున్నది. తెలంగాణ ఆడబిడ్డ ఒక అంటరాని జాతులకెళ్ళి పుట్టి అంటరానుల గురించే భారత చట్టాలు, రాజ్యాంగాన్ని, వీళ్ళ హక్కుల గురించి జీవితం మొత్తం అర్పించిన అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద కనీసం ఆయన్నే చెప్తాడు, పోజులు కొట్టుకుంటా పొంగనాలు కొట్టుకుంటా నోరు తెరిస్తే అబద్ధాలు. మా ప్రజాప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. మీరు చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి, మీరు ధర్నాలు చేస్తే మేము సహకరిస్తాము అని చెప్పుడు. కనీసం టెంట్ కూడా వేయనీయకుండా ఒక రాత్రి 10-10:30కు భార్యాభర్తలు, అది వాళ్ళు కూడా జర్నలిస్టు, అక్రెడిటేషన్ ఉన్నటువంటి జర్నలిస్టు, ఇంటి మీద ఒక వార్త ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో ప్రజల పక్షాన ఒక అన్యాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తే గుండాలు ఇంటికొచ్చి, మధువంశీ అనేటోడు ఇంటికొచ్చి, అరే మాదిగా లంజా కొడుక నువ్వు మా మీద రాస్తావురా, మా మీద వార్తలు రాస్తావురా అని బూతులు తిట్టుకుంటా భార్య మెడ బట్టి ఇట్లా బట్టి, చెంపలు బట్టి ఇట్లా బట్టి, ముక్కు బట్టి ఇట్లా మూసి కొట్టి ఆఖరికి తన్ని పోతే ఇప్పటిదాకా, ఇంకా పోయిన ఆదివారం జరిగితే ఇప్పటిదాకా తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ అసంటోళ్ళు వాళ్ళ జీవితాలు మొత్తం పనంగా పెట్టి కొట్లాడినరో, 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో అదే సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డ రోడ్డు మీదకి వచ్చి తన మీద, తన భర్త మీద దాడి జరిగిందని చెప్పుకునే స్వేచ్ఛ లేక, ఆ కులం ఏ కులం అయితే, ఏ కులాలు ఆ కులాల అహంకారం, అందరి కులంలో ఉన్న మొత్తం చెప్తలేను నేను, వాళ్ళకు ఉన్నటువంటి కొంతమందికి ఉన్నటువంటి అహంకారము ఇగో ఇలా ఇంకా 80 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రదక్షిణ ఇస్తున్నది, చిట్యాల మండలంలో ప్రదక్షిణ ఇస్తున్నది. మరి ఆయన ఎవరు? ఆ వంశీకృష్ణ అంటే ఆయన ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక రౌడీ షీటర్. నిన్న మొన్న కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా కొట్టిండట ఆయన, అంతేనా? మొగుళ్ళపల్లి కాంగ్రెస్ అధ్యక్షుని కొట్టిండట. మరి ముఖ్యమంత్రి గారు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన నీ భాష
నిన్ను నీ భాషను ఆదర్శంగా తీసుకొని మరి ఈయన గుండా తయారైందా మాకు తెలుస్తలేదు. ఇది జరిగిన ఇన్ని రోజుల తర్వాత దీన్ని మత్పరిచి మాయ చేసి ఈ కేసును పొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇగో ఇక్కడ కూర్చొని అడుగుతున్నది రేవంత్ రెడ్డి, నీ లండన్లో ఏం టైం అయిందో ఇప్పుడు నువ్వు పండుకొని ఏమో తెలియదు, కానీ మరి నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవడన్నా ఉంటే తెలుసుకో. నీ పతనం ఎట్లాగో స్టార్ట్ అయింది, కానీ ఇది ఆగకుంటే ఆ దుర్మార్గుడు ఎవరైతున్నారో ఇమ్మీడియట్ తీసుకుపోయి బొక్కల పడేయకుండా మీరు కాపాడే ప్రయత్నం మీ ఎమ్మెల్యే. ఇదేంటంటే ఎమ్మెల్యే వెల్మా నువ్వు చెప్పినటువంటి సగం బస్తా బియ్యం సరిపోతా అన్నావు కదా ఆ కులానికి, పోయిన ప్రభుత్వం మీద చేసినావు కదా, దండయాత్ర చేసినావు కదా, ఆయన ఎమ్మెల్యే, ఆ సామాజిక వర్గం మీద డిఎస్పీ, ఆయన ఇప్పటికీ 4 ఏళ్ళ పైన అయిందట ఆయన నుండి. మరి ఆయన ఎంత పెద్ద పైరవికారో తెలుస్తలేదు, కానీ రెండోసారి పోస్టింగ్ అంటే ఇక్కడ పోయిన గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు, ఈ గవర్నమెంట్లో కూడా ఆయనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఆయన కూడా మళ్ళీ సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఇగో ఆడవాళ్ళందరూ బయటకు వచ్చిర్రు. నువ్వు ఇప్పుడు మొత్తం పోయి బెదిరిస్తున్నట. నీ ప్రజాపాలన కాదు, గుండా పాలన అనేది రేవంత్ రెడ్డి. నువ్వు హోమ్ మినిస్టర్, మళ్ళా పోలీసు వాళ్ళు మొత్తం పోయి ఫ్లెక్సీలు కూడా ఏయనీయకుండా మళ్ళాగే అంబేద్కర్ సాధ్య పొద్దున్న లేసే అంబేద్కర్ గురించి మాట్లాడు, ఇవన్నీ కాదు. అంబేద్కర్ ఏ వర్గాల గురించి కొట్లాడిండో, ఏ వర్గాల హక్కుల గురించి కొట్లాడిండో, వాళ్ళకి హక్కులు వస్తున్నాయా లేవా అనేది చూడాలి. మొత్తం 50 మంది మహిళలు కూడా పొద్దున్న లేసే నేను మహిళలను కరోడ్పతిలను చేసిన, నేను తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన, విగ్రహాల మూర్తులు కాదు, మనస్సులను బాధ పెట్టి గడ్డపారాలతో వాళ్ళ గుండెల మీద కొట్టిస్తున్నావు కదా ఆడోళ్ళయి. ఇప్పుడు ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి జరిగిన అన్యాయానికి ప్రొటెస్ట్ చేస్తుంటే టెంట్ కూడా వేయలేని సిచ్యువేషన్లలో నీ చెత్త ప్రభుత్వం, నీ ప్రజాప్రభుత్వం కాదు, నీది రౌడీ షీటర్ల ప్రభుత్వం. నువ్వు అందరికన్నా ఎక్కువ కేసులు నీ మీదే ఉన్నాయి. మొత్తం దేశంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి మీదే ఉన్నది. నీకు మీ ఉప ముఖ్యమంత్రికి నువ్వు ఈ సామాజిక వర్గాలకెళ్ళి వచ్చినావు కదా, మా బట్టన జర చూడు మరి గోడ వీళ్ళ సంగతి ఏందో చూడు. ఇప్పుడు ఇక్కడికెళ్ళి మాట్లాడుతున్నాం. ఇది విన్న వెంటనే నువ్వు ఆ దుర్మార్గుని అరెస్ట్ చేయాలి. అవసరమైతే నీ ప్రభుత్వంకి వెళ్ళి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్లకు జరిగినటువంటి అన్యాయానికి కాంపెన్సేట్ నువ్వు ఎట్లా చేస్తావు? తప్పైందని క్షమాపణ కోరుతారా మీరు? ఇంకొకటి ఏంటంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత ఆడబిడ్డ మీద చేయేసిండు కాబట్టి ఇంకో అడిషనల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏమమ్మా తప్పు చెప్తున్నా? నువ్వు కరోడ్పతిలను చేసిన కాదు, వీళ్ళ హక్కులు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవి కనుక జరగకపోతే ఇది ఇక్కడితో అయిపోతుంది అనుకుంటారేమో. మీరు టెంట్లు ఇప్పియలేదు, ఆ తర్వాత ఫ్లెక్సీలు కట్టనియలేదు అనుకుంటారేమో. మేము మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుపోతాం. అవసరమైతే మీ రాహుల్ గాంధీ కాడికి కూడా ఈ సెగ తలుగుతుంది చూడుండ్రి. దళితులను మాట్లాడతారు కదా, దళితులకు నీ పాలనలా ఇక్కడ కొంతమంది దుర్మార్గము దాడి అది కూడా పత్రికా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది కదా. దీన్ని మేము ఇక్కడితోటి ఆపే సమస్యనే లేదు. దీన్ని తీసుకపోతాం చర్చ కనుక దీని మీద చేసి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ కనుక తీసుకోకపోతే ఈ శకం మీ దానికి వచ్చేటట్టు మాత్రం చేస్తాం. ఇది వదిలిపెట్టే సవాలే లేదు.